ఎంత పని అయిపోయానే అవ్వా. నేను కళలో కూడా గిట్లా అవుతుంది అనుకోలేదే అవ్వా. ఏడి వానే అవ్వా. ఇట్లా మధ్యలో ఏం చేసి పోదాం అనుకోలేదే రాములా. ఓ దేవుడా, ఓ అమ్మో, నీకు ఎట్లా న్యాయం అవుతుంది రో దేవుడా. నన్ను ఆగం చేసి కదరా దేవుడా. హరిత, ఓ హరిత, హరిత, ఎందుకు ఏడుస్తున్నావు హరిత? నువ్వే నీ మధ్యలో నా మౌడే కరోనా వచ్చి చచ్చిపోయింది నా బదులు నేనుంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నావు. ఓసాయి నీ అబ్బా ఏం మాట్లాడుతున్నావే? నేను కరోనా వచ్చి చచ్చిపోయింది నీ ఎదురుగానే ఉంటే. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నా మగుని ఏంది? ఆ రాత్రి చచ్చిపోయిండు కరోనా వచ్చి. పిచ్చిదానా, నీ పిచ్చి గీతలు వేసింది అయింది. నేనే నీ మొగన్ని. నువ్వే కానీ కూరలు అంటే పక్కింటి వాళ్ళకి పోయి కూర అడుకొస్తున్నా. లేదు లేదు, నా మొగుడు రాత్రి చచ్చిండు. నాకు ఇంత అన్యాయం చేసిపోతాం అనుకోలేరు దేవుడు. పోనీ నీతోటి ఇట్లా కాదే, కావాలంటే ఫోన్లా మన ఇద్దరు పెళ్లి ఫోటోలు చూపిస్తుందా? నా మొగుడే చచ్చిండంటే నువ్వు ఫోటోలు గిటోలు. నేనే నీ మొగన్ని. ఇగో చూడు, ఇగో ఒకసారి ఫోటోలు చూడు, ఫోటోలు చూడు. నువ్వే నా మగునివి, నువ్వే నేనే అయితే ఓకే. అమ్మయ్య, నా మొగుడు బతికే ఉన్నాడు. ఇలా అటు కూరేసుకొని తినిపో. వామ్మో, దీనికి రోజుకు మధ్య వరకు ఎక్కువ అయిపోతుంది. నాకు కూడా కొంచెమై ముఖం కడుకొని వస్తా అట్నే. వామ్మో, నేను కరోనా వచ్చి చచ్చిపోలేదు రా బాబు. ఎవడంటే ఇచ్చేది కూర్చుండేది మధ్య వరకు ఆడే. చాలా జాగ్రత్తగా ఉండాలి. హరిత, టవల్ తీసుకురా, మొక్క దున్నుకుంటాం. ఎవరా నువ్వు? సక్క లోపలికి వచ్చినావు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు. అసలే నా మూడు ఇంట్లో కూడా లేడు. ఉంటే నీ పని చెప్తుండే. నడు వెళ్ళిపో. అయ్యో మెదడు తక్కువదానా, నేనే నీ మొగాన్ని. ఇప్పుడే కదా నేను ముఖం కడుక్కొని బయటికి పోయినా. ఏంద్రా నువ్వు నా మొగులువా? మాటలు మంచిగా రాని దారుణ వేయటంతా నా మొగుళ్ళు అవుతారా? అన్నా మంచిగానే ఉన్నావు. వెనకటికి నీ అసంటోడే ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పిల్లమే అన్నాడట. మంచిగానే ఉన్నాయి నీ ముచ్చట. అయ్యో అది కాదే హరిత, నా మాట నమ్మి నేనే నీ మొగుని. నీ తాళగట్టిన భర్త నేనేనే. నీ మాటలు నమ్మంటున్నావేంటి? ఆహా, అంటే ఈ లెక్కనే నాతో మాటలు కలుపుకుందామని చూస్తున్నావా ఏంటి? గవ్వన్నీ నడవాయి. నువ్వు ఇట్లా అంటున్నావన్నా మొగనికి చెప్పింది అనుకో, నీ ఈపు సాపి వేసి ఈ లోకంలోనే లేకుండా చేస్తాడు. మర్యాదగా నా ఇంట్లోకి వెళ్ళి పో. లేదనుకో అందరిని పిలిచి ఆడలతో కొట్టిస్తా. మరి పిలువే, నీ మొగడు ఎవడో పిలిచి నాకు ఒకసారి చూపెట్టు. పిలువు. నా మొగుడా? నా మొగునికి మతి మరుపు తిరుగుతుండో ఏమో. ఏ హరిత, దండం పెడతా నమ్మే. పొద్దుగాలనే కదా మన ఇద్దరు పెళ్లి ఫోటోలు చూపించిన. ఇట్లా కాదు హరిత, నువ్వు ఒక్క నిమిషం ఉండు. హరిత, ఇగో ముఖానికి ఎవడైతే తెల్ల అడ్డపోటు పెట్టుకుంటాడో వాడే నీ మొగడు. ఒకవేళ పెట్టుకోకపోతే నీ మొగడే కాదు, సరేనా? ఏంది చూస్తున్నావు, ఇంకా నమ్ముతలేవా? తెల్ల బొట్టు పెట్టుకున్నావు నా భర్తనా? నువ్వు తెల్ల బొట్టు పెట్టుకున్నావు కదా, అయితే నువ్వే నా భర్తవి. అనిలు, నువ్వు నా భర్తవి కాదు, ఎక్కడి నుంచి వచ్చినావో అనుకున్నా. ఏమనుకోకు, ఇవాళ నీకు నచ్చిన కూర వండి పెడతా. ఏమండాలో చెప్పు. నాకు ఏం కూరొద్దు, నన్ను తిట్టినావు కదా నేను అడిగినప్పుడు. అబ్బో సారీ అనిల్. అయ్యో అనిల్, ఇంకా నా మీద కోపం పోలేదా? సరే అయితే నీ కోపం పోవాలంటే నేను గుంజీలు తీస్తావు. హరిత పిచ్చిదానా, నువ్వు గుంజీలు తీసుడేంది? అయినా హరిత, నేను నీ భర్తని. నువ్వు నన్ను తిట్టకపోతే ఇంకెవరు తిడతావు చెప్పు. నాకు తెలుసు, మా అనిలు మంచి. రాక రాక
మా అక్కలు ఇంటికి వస్తున్నాయి వాన కొడుతున్నారు జల్లి పోవాలి చెప్పి అయ్యా ఏమరా వానలో పడి వచ్చినావు ఇంకొచ్చిన సారీ అవులా అక్కే అక్క నీ ఉంది తీరా మీ అక్క ఇంట్లోనే మతి మరుచుతోటి ఏడి పోలే కానీ నువ్వేంద్రా వానలు వెళ్ళావు వాళ్ళ తక్కువైనా క్వశ్చన్ అయిపోతుండగా సరే అనిత మీ తమ్ముడు వచ్చిండు నీళ్ళు తీసుకొని రా తమ్ముడా నాకు తమ్ముడు కూడా ఉన్నాడా తమ్ముడు అంత మంచిగా అమ్మ నాయన మంచిగా ఉన్నారా మంచిగా అక్క సరే పని పట్టుకోపోండి ఎందుకక్క వానల కాళ్ళు ఫ్రెష్ అయినాయి దీనికి మతి మరుపు మనకి ఒళ్ళు పలుపు ఏం చేద్దాం సరే బయట వాన కొడుతుంది ఇంట్లో పోదాం పర్రి సరే అనిత పాప కిషోర్ గాడు వానలో వాడు వచ్చిండు చలి పెడుతున్నట్టుంది చాయ్ పెట్టుకొని రా బాబానికి జరంతా సరే పెట్టుకొస్తా అరే చాయ్ గిన్నె తోమే కన్నే పెట్టొచ్చిన అయ్యో ఈ వానకు మొత్తం ఆకులన్నీ రాలినాయి కదా మళ్ళీ ఉడవాలి అరే కిషోర్ గా మీ అక్కని చాయ్ పెట్టుకారా అంటే గిన్నె బయట ఉందని పోయింది ఇంకా అవసరం రాటే పోయింది ఏ వస్తుంది బావా ఎక్కడ పోయేది ఉందా ఓర్ని అవ్వ ఇది వస్తట్లేదురా పోయి 10 నిమిషాలు చాయ్ గిన్నె కానీ పోనీ అవ్వ ఇది చాయ్ పెట్టుకురమ్మంటే చెట్ల కింద ఏం చేస్తుంది హరిత ఏంటి చెప్పు ఓ హరిత ఏంది నీ పని మీద ఉన్నా ఒకసారి పైకి లేవు చాయ్ పెట్టుకురమ్మంటే ఈ చెట్టు కింద ఏం చేస్తున్నావే ఇప్పుడు చాయ్ ఎందుకు సాయంత్రం పెడుతుంది ఏంది ఇప్పుడు చాయ్ ఎందుక తమ్ముడు తాగుతాడు పెడుదురా హరిత అగో మరిదొచ్చిండా ఎప్పుడు వచ్చిండు చెప్తానే లేవు ఏందే మరిదా హరిత వచ్చింది మా తమ్ముడు కాదు హరిత మీ తమ్ముడు కిషోర్ గాడు అయ్యో అవును కదా నా మతి మరపు మండ నేను మర్చిపోయినా మంట కాదు దాని కంట పట్టిపోయాలని కూల్ రాకి గిట్లు బరుపు వస్తుందిరా ఈ కరెంట్ పాడగా పట్ట వాటిలేవు వాటి బయట గాలి రాక ఇంట్లో పాన్ తిరగాక చెమట పేరుకెళ్ళి పులుసు గారినట్టు కారుతుంది తిరా ముఖమాన కడుకొచ్చుకుంటా పానం చల్ల పడుతుంది అబ్బా చల్లగా ఉంది పో హరిత ఓ హరిత ఇంట్లో బాగా ఉబ్బరిపోతుంది ఒక తోల బయటికి తీసుకురా జరా అట్నే ఒక అంగి తీసుకురా టీషర్ట్ మార్చుకుంటా ఏందే గట్ల చూస్తున్నావు మళ్ళా తోలు తీసుకురా పో ఎవర్రా నువ్వు నన్నే తువాలు తెమ్మంటున్నావు ఏం పని మీద వచ్చినావు మా ఇంటికి ఏ పిచ్చిదానా నీ మెదడులా స్క్రూ లూజ్ అయింది ఏంది మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఎవరిని నీ మొగనే ఏంది నాకు స్క్రూ లూజ్ అయిందా నువ్వు నా మొగనివా నీ ముఖాన్ని ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా ఏయ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఇంకొక మాట ఇట్లా ఎక్కువ మాట్లాడినావు అనుకో నీ తొడలు దగ్గరికి గుర్తు పెడుతున్నావు వామ్మో వామ్మో నా ఇంటికి వచ్చి నన్నే ఇన్ని మాట్లాంటావారా నువ్వేను నా నన్న నీకు
కొట్టగలుగుతా నీ మొగన్ కూడా గట్ట కొడుతున్నావేంటి ఎప్పుడు దండం పెడతా అప్ప నేనే మొగని కొట్టగలుగుతా. నువ్వు నా మొగన్ వేంద్రా, నా మొగన్కి తెల్ల బొట్టు ఉంటది, నీకు లేదు. నడు నువ్వు బయటికి. అన్న నాకు మతమార్పు అనుకుంటున్నావా? నడు నుంచుకొని చెల్లె. అమ్మ బొట్టు లేకపోతే నేను నీ మొగని కావే హరిత. అమ్మా ఏమైందో ఇంట్లో జాగలేదా గిడ కూర్చున్నా? బయట చల్లగా ఉందిరా, ఇంట్లో ఉబ్బరిపోతుంది కదా, అందుకే ఇక్కడ కూర్చున్నా. ఏడికి పోయినవరా నువ్వు? అగో నువ్వేగా బావ చికెన్ తెమ్మన్నది మళ్ళీ గట్లా అంటున్నావు. ఆయన నీకు మతిమారిపోయింది. నాకేరా మది మరుపు. పోయి మీ అక్కకి వండుతుంది ఏడుంది ఇంట్లో. నాకే మది మరుపు. నేను ఎట్లా వాళ్ళ మళ్ళీ మెల్లె బతలాడుకోవాలి, మళ్ళీ వరకు బొట్టు పెట్టుకుని ఇప్పుడేం పెట్టుకోవాలి ఇక. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ పటాస్. ఎట్లుంది మతిమరుపు మొగడు? పెళ్ళామా? సారీ, మతిమరుపు పెళ్ళాం. మొత్తం ఈ మతిమరుపుతోటి మా ప్రాణాలు తోడి మా అందరూ చంపేసి లాస్ట్ కానీ మస్తు కొట్టింది. ఈ లాక్డౌన్లో బయటకు వెళ్ళకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇంటి దగ్గర ఉండి ఒక చిన్న కాన్సెప్ట్ మేము ఎందుకు వచ్చినాం. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా విలేజ్ పటాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్న వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. సో మరొక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాం. అంతవరకు బాయ్.